శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 18వ శతాబ్దపు గొప్ప భారతీయ సంఘ సంస్కర్త. విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలన్న మహనీయుడు. జిల్లా అదనపు ఎస్పీ శ్రీ జేవి సంతోష్ గారు. శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా 1827 నుండి 1890 పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అదనపు ఎస్పీ శ్రీ జేవి సంతోష్ గారు మరియు అదనపు ఎస్పీ వి సత్యరాజు గారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ జేవి సంతోష్ గారు మాట్లాడుతూ, శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప సంఘ సంస్కర్త అని, విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలన్న మహనీయుడని, ఈ రోజున గొప్ప విద్యావేత్త మరియు ఆలోచనాపరుడు అయిన శ్రీ మహాత్మా జ్యోతిబా పూలేను స్మరించుకుంటున్నాం. ఆయన 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఆయన దళితులు మరియు మహిళల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడారు. అంటరానితనం మరియు కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. మహిళల విద్య కోసం ఆయన తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి సమాన హక్కులు కల్పించాలని పోరాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జేవి సంతోష్ గారితో పాటు అదనపు ఎస్పీ వి సత్యరాజు గారు, ఏఆర్ డిఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి గారు, అడ్మిన్ ఆర్ఐ ఎం రాజా గారు, వెల్ఫేర్ ఆర్ఐ ఎల్ గోపీనాథ్ గారు, ఆర్ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.